ఇటీవల ఈ మధ్య కోల్కతాలో ఒక డాక్టర్ గారినంట 36 గంటలు నాన్ స్టాప్ గా ప్రజలకు వైద్యం చేసి భోజనం చేద్దామని నైట్ పూట ఇంచుమించుగా 12 ఆ టైంలో వాళ్ళ సెమినార్ హాల్ ఉంటే ఆ హాల్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు భోజనం చేసి నిద్ర లేని కారణాన్ని బట్టి నిద్ర వచ్చినట్టుగా అనిపించి అక్కడే భోజనం చేసి ఆ బెంచ్ మీద పడుకుంది. కొంతమంది మురగాలు ఆమె ఒక్కతే ఉందని ఆమె మీద మానభంగం పాడు చేసి చంపేశారు, వాడుకొని చంపేశారు, మృగంలాగా ప్రవర్తించారు. ఎందుకు వారిని మృగాలతో పోలుస్తున్నాడు? మృగానికి కూడా అంటే వివేచన ఉండదు, విచక్షణ జ్ఞానం ఉండదు. ఇష్టానుసారంగా చేయదగినది ఏదో చేయకూడదు ఏదో తెలియనటువంటి పరిస్థితులు వెళ్ళిపోతూ ఉంటుంది మృగం. ఈరోజు మనుషులు కూడా మృగాలాగే ఉన్నారండి. కత్తులు తీసుకొని, వేట కొడవలు తీసుకొని, గొడ్డలు తీసుకొని, గన్నులు తీసుకొని సాటి మనిషి మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు. మృగపు స్వభావమే, ఆ క్రూర స్వభావమే ఒకరోజు మన జీవితంలో నష్టానికి కారణమైంది.